మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కార్యకర్తలను అన్యాయం చేసి రోడ్డు పాలు చేసింది మీరే. దండుపాలెం బ్యాచ్ తయారు చేసింది నువ్వే. కడపలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా నీ పైన చెప్పు విశ్లేషిస్తూ అని ఎంగిలి మూసి చరిత్ర కూడా నీది. నీవు నీ ఉనికిని కాపాడుకునే దానికి నువ్వు రోడ్డు పాలు అయిపోయి వీధి కుక్కలాగా అరిసేదానికి తయారవుతున్నావు. నువ్వు ఒకటి చెప్తున్నావు, ముఖంగా ఏటీఎం అంట. నీకు సిగ్గుందా? నా దినము అంజద్ భాష మా కార్యకర్తలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోని అంటున్నాడు. మీ కార్యకర్తలకు అన్యాయం చేసింది ఎవరో గత ప్రభుత్వంలో నీకే తెలుసు. నువ్వు గత 15 ఏళ్ల నుంచి కడపలో ఎమ్మెల్యేగా ఉన్నావు. అధికారం మీదే ఉండింది పోయిన తప్ప కూడా. మీ కార్యకర్తలను అన్యాయం చేసి రోడ్డు పాలు చేసింది మీరే. మీరు రోడ్డు పాలు చేసిన వారు కాబట్టి మీలో ఉన్నటువంటి 8 మంది కార్పొరేటర్లు మా యొక్క ఎమ్మెల్యే మాధవరెడ్డి గారి పైన అలాగే వాసన్న పైన నమ్మకంతో మా పార్టీలోకి వచ్చినారు. నీవు అప్పుడు చేసిన అరాచకత్వాలు ఏంది? భూ కబ్జాలు, దండుపాలెం బ్యాచ్ తయారు చేసిన నువ్వే. కడపలో ఇదే కడప నడి రోడ్డులో హత్యలు చేపించిన చరిత్ర మీ గవర్నమెంట్ లో నీ యొక్క చరిత్ర. నువ్వు ఇదే గతంలో జిమ్మిల్ అనే ఒక అతను మా దగ్గర టీడీపీలో ఉన్నాడు. అతన్ని నువ్వు అక్కడ భూ కబ్జాల కోసం మీరిద్దరు అక్కడ దాడి చేసుకొని రోడ్డు పాలైపోయి కేసులు పెట్టుకునే చరిత్ర మీది. నువ్వు వంకలు కబ్జాలు చేసిన చరిత్ర నీది. నువ్వు ఏ రోజు కూడా ప్రజలపైన దృష్టి పెట్టకోకుండా నీవు దోచుకున్న దానికి పెట్టినావు కాబట్టి మీ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నీకు ఈ ఎలక్షన్ లో ఓట్లు అడిగేదానికి కూడా హక్కు లేదని చెప్పి నా మకం చూసి ఓట్లు వేసుకుని అడుక్కుంటే చేయికు నువ్వు తెచ్చుకున్నావు. అదే టైంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా నీ పైన చెప్పు విశ్లేషిస్తూ అని ఎంగిలి మూసి చరిత్ర కూడా నీది. నీకు ఇప్పుడు ఎందుకు ఈ కాలం ఇది భయం పట్టుకునిందంటే ఈ రీసెంట్ గా జమ్మలమడుగు నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా కూడా అక్కడ ఉన్న ఎక్స్ ఎమ్మెల్యేని తీసేసి ఇప్పుడు మార్చేసినాడు. నా పరిస్థితి అదే స్టేజ్కి వచ్చదు కాబట్టి నీవు నీ ఉనికిని కాపాడుకునే దానికి నువ్వు రోడ్డు పాలు అయిపోయి వీధి కుక్కలాగా అరిసేదానికి తయారవుతున్నావు. ఇది నీకు మంచి పద్ధతి కాదు. నీ చరిత్ర అంతా కడప ప్రజలకు అందరికి తెలుసు. నువ్వు దోచుకొని దాచుకొని నీకు ఇచ్చినటువంటి అప్పులకు కూడా 1 రూపాయి అప్పు కట్టకోకుండా నువ్వు తీసుకుపోయి దుబాయ్ లో హోటళ్లు పెట్టుకొని రెస్టారెంట్లు పెట్టుకొని కాలం గడుపుతున్నావు. ఆ విధంగా గడపాలంటే కనుక కడప ప్రజలు ఏమి చూస్తా ఊరుకోలేరు. అందుకే నువ్వు గతంలో అంత మెజార్టీ గెలిస్తే ఈ దప్ప నువ్వు ఇంత ఘోరంగా ఓడిపోయినావంటే మరి నువ్వు అంత అభివృద్ధి చేసి నీ కార్యకర్తలు నిన్ను దగ్గర తీస్తే ఎందుకు ఓడిపోయినావు? నువ్వు సమాధానం చెప్పు జనాలకు. అభివృద్ధి ఎక్కడా లేదు. నీవు వర్కులలో ఒక పర్సెంటేజ్ పెట్టుకున్నావు. ఏ వర్క్ ఇచ్చినా కానీ నాకు 8% ఇవ్వాలా, ఎంఆర్ఓ ఆఫీస్ లో ఎవరు పోయినా కానీ నాకు 1% ఇవ్వాలా, రిజిస్టర్ ఆఫీస్ పోయి ఎవరు పోయినా నాకు 1% ఇవ్వాలా. ఈ విధంగా నీ యొక్క అరాచకత్వాలు ఎక్కువైపోయే నువ్వు ఈ రోజు రోడ్డు పాలు అయిపోయి నువ్వు మళ్ళా వీధులమ్మడి అందరినీ రోడ్డు పాలని చేయొద్దు. ఒకటే గుర్తు పెట్టుకో, మీరు అంటున్నారు బీసీలకు అక్కడ అన్యాయం జరిగిందని చెప్పి. మేమంతా వాసన్న ఎమ్మెల్యే మాధవరెడ్డి గారి నాయకత్వంలో బీసీలుగా ఎదిగిన వాళ్ళమే. ఆయన ఒకటే చెప్తున్నాడు, జరగబోయే కార్పొరేషన్ ఎలక్షన్ లో కూడా ఆర్థికంగా కూడా మీ అందరికి నేను సపోర్ట్ ఉంటా, మీరందరూ రాజకీయంగా ఎదగండి, మీకు అందరికి కార్పొరేట్లు చేసే స్థానం కూడా నేను ఇస్తా అంటున్నాడు. మీరేం చేసినారు? గత ప్రభుత్వంలో ప్రతి ఒక్కరి దగ్గర ఒక పర్సెంటేజ్ పెట్టుకొని ప్రజాస్వామ్యంలో ఓట్ల పద్ధతిలో మీరు కార్పొరేట్లను గెలిపించుకోలేక దోసుకొని అందరి దగ్గర వాళ్ళ దగ్గర కమిషన్లు మీరు తీసుకొని మీరు ప్రజాస్వామ్యాన్ని కూర్ణ చేసి కార్పొరేట్లు అయినటువంటి చరిత్ర మీది. నువ్వు మాట్లాడుతున్నావు ఈ రోజు ప్రజల గురించి, ప్రజల చరిత్ర గురించి తెలియదనుకుంటున్నావా? మీ నాయకుడు చూస్తే అక్కడ కోట్ల చుట్టూ వాయిదాలు తిరుగుతా రఫా 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 అని పేపర్ చూపిస్తారు. సిగ్గుందా మీకు? సమాజానికి నరకమని చూపిస్తావా నువ్వు కత్తులు చూపిస్తే? మీరు మళ్ళీ ఒక చరిత్ర గురించి మా యొక్క ప్రభుత్వం గురించి మాట్లాడతాం. మా నాయకుడు అభివృద్ధి గురించి చూపిస్తూ విశాఖపట్నం కానీ మంచి మంచి నగరాలు ఎక్కడైతే వనరులు ఉన్నాయి, ఎక్కడైతే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామో అనే టైప్తో మా యొక్క ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు మహానిశిలా కష్టపడుతుంటే మీరు ఈ రాష్ట్రానికి ఆ అరాచకత్వాలు సృష్టించి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేదానికి కంకణం కట్టుకున్నారు. కాబట్టి మీరు గతంలో మిమ్మల్ని కొట్టి 154 నుంచి 11 సీట్లకు మీరు వచ్చినారంటే ఏ ముఖం పెట్టుకొని జనాలతో మాట్లాడుతున్నారు? సిగ్గుందా మీకు ఈ రాష్ట్రంలో ఇంకా మాట్లాడేదానికి? నువ్వు చేసిన అరాచకత్వాల వల్ల నువ్వు ఈ కడపలే నీవు జీరో అయిపోయినావు. నీకు టికెట్ కూడా నెక్స్ట్ ఇచ్చే పరిస్థితులు లేదు కాబట్టి నీకు మధ్య భ్రమించి నువ్వు ఎమ్మెల్యే మీద ఏదేదో తిక్క మాటలు మాట్లాడుతున్నావు. నీకు అధికారం పోయి నీకు సీట్ రాదు కాబట్టి నీకు మెంటల్ వచ్చింది. ఖచ్చితంగా నువ్వు హాస్పిటల్లో చూపించుకో. నీకు ఇప్పుడే చెప్తున్నాం, నువ్వు జనాల పైన రోడ్ల పైన పడద్దు. ఎమ్మెల్యే బ్రహ్మాండంగా ఎమ్మెల్యే చేస్తుంది. ఎమ్మెల్యే కాడ ఉండే గుణం ఒకటే, ఆమె మా కార్యకర్త అయినా సరే ఎవరు కూడా ఒక తప్పు చేయకూడదు, నీతిగా బతకండి, లక్షణంగా ఉండండి అంటారు. నువ్వు ఒకటి చెప్తున్నావు, బుగ్గంగా ఏటీఎం అంట. నీకు సిగ్గుందా? బుగ్గంగా వరకు 3 కోట్ల చిల్లర అయితే ఆయన చేసే కాంటాక్ట్లే 2000 కోట్లు 1100 కోట్లు కాంటాక్ట్ చేస్తాడు.
ఆయన కాడుండే బ్యాచ్కే ఒక్కొక్కరు 100 కోట్లు 50 కోట్ల వరకు పర్సెంటేజ్కి ఇస్తాడు. నువ్వు సిగ్గుండి మాట్లాడుతున్నావా అంటే 3 కోట్ల వరకు ఆయనకి ఏమవసరము? ఏ విధంగా నువ్వు మాట్లాడతావు? 3 కోట్లు పేటీఎం అది వాళ్ళ ఉన్నతనానికి, వాసనలకు ఉండే ఉన్నతనానికి, ఆయన చేసే వర్క్కు, ఎమ్మెల్యేకు ఉండే ఉన్నతనానికి వాళ్ళకి అంత చిన్న వర్క్ తీసుకొని చేసుకోవాలంత అవసరం ఏమొచ్చింది? నీ పరిస్థితి అది. నువ్వు 10 లక్షల వర్క్ ఇచ్చినా కానీ 8% మీ కార్పొరేటర్ల దగ్గర వర్క్ తీసుకునేవా లేదా? దేవుని పైన ప్రమాణం చేసి చెప్తారు మీ కార్పొరేటర్ దగ్గరే. మోసాలతో దగాతో ఈ రాష్ట్రాన్ని నాశనం చేసి మీ నాయకుడు మీరంతా దండుపాలెం మాదిరి దండుకొని వీధుల్లో, మీ గవర్నమెంట్ లో వీధులో మర్డర్లు చేసిన చరిత్ర మీది కాదా? భూ కబ్జాల కోసము కోటర్స్ లో గలాట చేసుకొని రోడ్డు పాలు అయిపోయి పేపర్కి ఎక్కలేదా మీరు? మళ్ళా ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు. ఒకరు చెప్తారు బీసీలను అక్కడ అనగదొక్కుతున్నారంట. మేమంతా వాసన నాయకత్వంలోనే ఆయన రాజకీయాల్లోకి వచ్చిన నుంచి ఆయన కింద పైకి వచ్చి ఆయన మాకు ఇచ్చిన పదవులతోనే అందరం ఎదిగిన వాళ్ళమే. ఆయన ఎప్పుడు బీసీలు కాదు. మమ్మల్ని ఎవరన్నా మా పెళ్లిళ్ళల్లో కానీ ఫంక్షన్లలో ఎవరైనా పిలిచి అయ్యా మీరు మా బంధువులను ఎవరైనా మా వాళ్ళు అడిగినా ఆయన ఒకటే, వీళ్ళు మా కుటుంబము, నా తమ్ముడు, వీళ్ళంతా మేము చిన్నప్పటి నుంచి నా దగ్గర పెరిగిన వాళ్ళు అని చెప్పి మమ్మల్ని కుటుంబం మాదిరి చూసుకున్నాడు. కానీ వీళ్ళల్లో ఒకటి బీసీలు ఇది చూసినారు. ఆ లేని అపోహలని మీరు సృష్టించుకుంటున్నారు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో మీ యొక్క నాయకుడు కానించి, మీ చిన్న నాయకుడు కానించి ఎందర్ భాష గారు కూడా మేము ఒకటే చెప్తున్నాం, మీరందరూ సంస్కారము సభ్యత్వం నేర్చుకొని మీరు ఎట్లా అంటే మీ ప్రజలకు ఎందుకు అన్యాయం చేసినాము, ఇంత ఘోరంగా ఎందుకు ఓడిపోయినాము, ఇంకా సిగ్గు లేక ప్రజలతో ఎట్లా మాట్లాడాలనిపిస్తుంది అనేది ఆత్మవిమర్శ చేసుకొని జనాలకు ఎంత మేం చేయాలో దాని పరంగా పోండి. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో. ఈ రోజు వచ్చే కంపెనీలు కానీ, ఈ రోజు వచ్చే పనులలో కానీ దయవుంచి మీకు ఒకటే చెప్తున్నాం, ఇక్కడ నుంచి అయినా కానీ మానుకొని బుద్ధి తెచ్చుకొని అభివృద్ధి పైన ఎట్లా చేయాలనో మాకు కూడా సహకరించి సలహాలు ఇవ్వండి.